దురంధర్ 2 సినిమా చూసా. ఈ సినిమా ఇప్పటికీ 2000 కోట్లు దాటి 3000 కోట్లకు పోతుంది. కారణం ఏంటి? దురంధర్ 2 సినిమాని 2 భాషల్లో మాత్రమే డబ్బింగ్ చేశారు, తెలుగు, తమిళ్. తెలుగులోనే 40 కోట్లు దాటిన కలెక్షన్, తమిళ్లో 20 కోట్లు దాటిన కలెక్షన్. అసలు ఈ సినిమాకి ఎందుకు ఇంత కలెక్షన్ వస్తుంది? కారణం ఏంటి? ఎందుకు? ఆ సినిమా హీరో ఏమైనా తెలుగులో పెద్ద స్టార్ హీరోనా? కాదు. ఆ దురంధర్ 2 సినిమాలో ఉన్న హీరో ఎవరో సగం మంది తెలుగు ప్రేక్షకులకైతే తెలియదు. అసలు దురంధర్ సినిమా అనేది పార్ట్ 1 అనేది తెలుగులో లేదు. నిజంగా దురంధర్ పార్ట్ 1 అయితే తెలుగులో లేదు. దురంధర్ 2 సినిమా వచ్చిన తర్వాతే అది పార్ట్ 1 మళ్ళీ పెట్టారు, తెలుగులోకి ఇచ్చారన్నమాట. డైరెక్ట్గా దురంధర్ 2 సినిమా తెలుగులోకి డబ్బింగ్ చేశారు. పైగా ఒక డబ్బింగ్ సినిమాకి 50 కోట్ల దాకా డబ్బులు దేనికి వస్తుంది? కారణం ఏంటి? కానీ తెలుగులో ఎంతమంది హీరోలు ఉన్నారే, వీళ్ళ సినిమాలు ఏవైనా ఆడకుండా పోతే వీళ్ళ సినిమాలకి ఏమీ రావట్లే. ఎందుకు రావట్లేదు? కారణం ఏంటి? మీకు తెలిస్తే ఏ విషయం ఏదైనా కామెంట్ చేయండి. ఒకటి, దురంధర్ 2 సినిమా ఇప్పటికీ 3000 కోట్లు చెప్పాను కదా. ఇంకా 3000 కోట్లు దాటి ఒక 4000 కోట్లు రావచ్చు, 5000 రావచ్చు, 10,000 కోట్లు కూడా రావచ్చు, చెప్పలేము. కాబట్టి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సినిమాని ఆదరిస్తారు అన్నదానికి ఉదాహరణ ఇదన్నమాట. నాకు తెలిసినంత వరకు తెలుగు ప్రేక్షకులే కాదు, తమిళ అయినా, హిందీ అయినా, కన్నడ అయినా, ఎక్కడైనా సరే ప్రపంచంలో నలుమూలల సినిమా ఆడుతుందంటే కారణంలో ఒక్కటే, ఏంటి? కంటెంట్. అంటే క్రియేటివిటీ, కొత్తదనం. జనాలకి కొత్తదనం కావాలి. ఆ కొత్తదనాన్ని ఆనందిస్తారు, ఆస్వాదిస్తారు, దానికోసం డబ్బు ఖర్చు పెడతారు అన్నదే దీనికి ఉదాహరణ. ఇప్పుడు తెలుగులో ఎంతమంది సినిమా హీరోలు ఉన్నారు? ఎంత పెద్ద సినిమా హీరోదైనా సినిమా బాగుంటేనే హిట్ అవుతుంది, ఆ సినిమాకి డబ్బు వస్తుంది బాగా. ఆ సినిమా బాగాలేకపోతే దానికి డబ్బులు రావు. అవునా కదా? అంత మాత్రం ఆ సినిమా హీరోలు డల్ అయిపోరు, వాళ్ళకేమో డబ్బులు లేకుండా పోవు. వాళ్ళు మళ్ళీ తిరిగి మనలాంటి పేదరిక స్థితికి అయితే వచ్చారు. ఓకే, వాళ్ళంతా సేఫ్గానే ఉంటారు, కరెక్టే. ఆ సినిమా కాకపోతే ఇంకొక 100 సినిమాలు తీస్తారు, ఏదో సినిమా హిట్ అవుతుంది, సరే, అది వేరే విషయం. ఈ సినిమాలు ఇలా ఆడుతున్నాయంటే కారణం ఏంది? ఈ కట్బని చూసారు స్టైలు. ఈ స్టైల్ ఏంటంటే కొత్త స్టైల్ అనమాట. అంటే ఇది సల్మాన్ ఖాన్ స్టైల్ ఇది. అంటే ట్రై చేస్తానట. అంటే నాకున్న జబ్బు ఏంటంటే నేను కూడా సినిమా హీరో లెక్క ఫీల్ అవుతుంటా. నాకున్న జబ్బు ఏంటంటే నేను సినిమా హీరోలాగా ఫీల్ అవుతుంటా. ఇది ఒక స్టైలు. ఇప్పుడు ఇదేసా, తర్వాత షర్ట్ వేస్తా. చేస్తానంటే నేను కూడా సినిమా హీరో అయిపోదామని చేస్తున్నా. నేను ఫేమస్ అయిపోదామని, బాగా డబ్బు సంపాదించాలి, సెటిల్ అయిపోవాలి, పేదరికం మొత్తం పూర్తిగా పోవాలని చేస్తున్నా. 10 మందిని నేను ఆకర్షించాలని చేస్తున్నా ఇవన్నీ. కాబట్టి నన్ను తిట్టుకునే వాళ్ళు కూడా తిట్టుకోండి, నో ప్రాబ్లం. నాకేమీ బాధ లేదు, ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఒక మనిషి మనల్ని తిట్టుకొని కుళ్ళుకుంటేనే మనం పైకి ఎదుగుతామని చాలామంది చెప్పారు. కాబట్టి నేనైతే చాలామందిని మనసులో తిట్టుకుంటానే ఉంటా. నేనైతే నా మనసులో చాలామందిని తిట్టుకుంటానే ఉంటా, కుళ్ళుకుంటానే ఉంటా. అందుకనే బహుశా నేను ఇలాగే ఉండిపోయా. మీరు కూడా నన్ను తిట్టుకోండి, కుళ్ళుకోండి. సరే, ఇది వేరే విషయం. ఇప్పుడు దురంధర్ 2 సినిమా 10,000 కోట్లు సాధించింది అనుకోండి, ఎవరికి ఆదాయం? కాబట్టి ఇక్కడ సినిమాల గురించి మాట్లాడాలంటే చాలా ఉండైపోయా. సినిమాలు ఆడుతున్నాయంటే కారణం ఏంది? సినిమాలు ఆడట్లేదంటే కారణం ఏంది? మీకు తెలిస్తే కామెంట్ చేయండి.